ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్నా దైవ సందేశాలు అని ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు పేరు పేరున వందనాలు. మీకు మీ కుటుంబాలకు శుభం కలుగునగాక. ఒక సేవకుడుగా మిమ్మల్ని దీవిస్తూ ప్రార్థిస్తూ మీకు ఈ వాక్యాన్ని పంచుతుండదా, దాని ద్వారా మీరు మరింత దీవెనకరంగాను అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని ఒక ఆశ కాంక్ష. ఈరోజు వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. మన జీవితంలో దొర్లుకుంటా వారాలు వెళ్ళిపోయాయి, నెలలు వెళ్ళిపోతున్నాయి. ఈ నెల చివరికి మనం రావడం అనేది దేవుని మహాకృప. అయితే మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, మీరు బహుగా ప్రార్థన చేస్తున్నారు కదా, అయితే నీ ప్రార్థన నేను వినాలా వినకూడదా అనే పెద్ద ఆలోచనలో దేవుడు ఉన్నాడు. కారణం ఏంటంటే, కొన్నిసార్లు మనం కూడా ప్రార్థనలు చేస్తాం, ప్రార్థన వినబడుతుందా లేదా అని కంగారు పడతాం. అసలు విషయం ఏంటంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయము ఒక చక్కని మాట రాయబడింది 15వ వాక్యంలో. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. బాగా ఆలోచించండి, దేవుడు అన్నమాట. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకని వినను? ఆయనకి ప్రార్థన ఆలకించబడని పేరు కదా. ఎవరడిగినా గుప్పులు విప్పుతాను, గుండెలో కోరిక తీరుస్తాను, నేను ప్రార్థన నిరాకరించను తృణీకరించను చెప్పాడు కదా. మరి ఎందుకు ఇలా అంటున్నాడు? ఇక్కడ అతను చక్కని మాట వాడాడు. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. అంటే మన ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళి దేవుడు ప్రార్థనకు జవాబు దయచేయాలి అనుకుంటే, ప్రార్థన చేసే వ్యక్తట తమ చేతుల్ని జాగ్రత్తగా చూసుకోవాలట. అక్కడ రాస్తున్నాడు, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. దాని అర్థం ఏంటంటే, రక్తంతో నిండి ఉండడం అంటే అది దేవునికి విరోధమైన అసహ్యమైన కార్యాలు చేసిన చేతులు అన్నట్టుగా కనబడుతున్నాయి. చేతులు అంటే చేతలేక మనం చేసిన పనులేక. దేవుని దగ్గరికి వెళ్ళి నన్ను దీవించవా, నా కుటుంబాన్ని దీవించవా, నా సంఘాన్ని దీవించవా అనేటప్పుడు ఆయన అంటాడు కదా, మీరు చేతులు ఎత్తుతున్నారు కదా నా వైపు, ఒకసారి మీ చేతులను చూడండి, అందులో రక్తం కనబడుతుంది అంటాడు. అంటే దేవుడు మనను చూసినప్పుడు మన చేతుల్లో దోషం, అపవిత్రత, దేవునికి ఇష్టమైన కార్యాలు ఏమున్నా అది చాలా బాధాకరమైంది. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతూ, అది శుభ్రం చేసుకోండి, అది మీరు కడుక్కోండి అని అక్కడ అంటాడు కదా. మీ చేతులను రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకున్నాడు. ఎప్పుడైతే మన జీవితాన్ని సరిచేసుకుని మన తప్పిదాలు ఒప్పుకొని ఆయన వైపు తిరిగి మన లోపాలన్నీ కడుక్కుని ఆయన వైపు తిరిగితే ఆయన ఏమంటాడో తెలుసా? నిశ్చయముగా మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి మీద మంచి పదార్థాలతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను, మీరు అనుభవిస్తారు అన్నాడు. అంటే మంచంతా అనుభవించాలి అనుకుంటే మీరు చేయాల్సిన పని ఏమిటో తెలుసా? లేఖనాల ప్రకారం మీ చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇప్పటికి మీ మనస్సాక్షి ప్రకారం మీకు అర్థమై ఉంటుందిగా, నేనేమేం తప్పులు చేశాను, ఏం మాట్లాడాను, ఏం పొరపాటు మాట్లాడాను అనే విషయాలు మనమే పరిశీలన చేసుకొని మననం చేసుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని సరి చేసుకుంటే అది దీవెనకరంగా ఉంటుంది. ఆయన అంటాడు, సమ్మతిస్తే చాలు. అంటే మీ చేతులను కడుక్కోమని నేను చెప్పాను, దానికి సమ్మతించి మీరు కడుక్కోగలిగితే, అంటే మిమ్మల్ని మీరు సరి చేసుకోగలిగితే, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోగలిగితే, నా మాట విన్నారు గనక భూమి మీద ఉన్న మంచి పదార్థాలన్నీ మీకు ఇప్పిస్తాను, అవి అనుభవిస్తారు, తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఎంత చక్కని మాట అండి. దేవుడు నేను వినను, త్రోసివేస్తాను, నీకు ఇవ్వను అంటలా, కానీ నా మాట విని చేతులు శుభ్రం చేసుకోమని. మనం ఇతరుడిగా ప్రవర్తించాము, అక్రమ చేశాము, అన్యాయ రాతలు రాసాము, తప్పుడు తూకం వేసాము, లేనిపోయి కల్పించాము, పెట్టకూడని చోట సంతకాలు పెట్టాము. మన చేతలతో ఏమేం చేసామో మనకు అర్థమవుతుందిగా. ఈరోజు నువ్వు సేవకుడిగా బ్రతిమలాడి దండం పెట్టి చెబుతున్నాం, ఇప్పటికే నెలాఖరుకు వచ్చాం. ప్రభు మనల్ని కనికరించి రాబోయే నెలలో ఒక దీవెన, నెమ్మది, క్షేమం కలుగు చేయనట్లుగా ఎవ్వరికి వాడు తమ చేతులను చూసుకుని, అయ్యో ఈ చేతులు దేవునికి అసహ్యంగా కనబడుతున్నాయి అన్నప్పుడు పశ్చాత్తాపం కలగాలిగా. నేను దోషినయ్యా, పాపినయ్యా, నన్ను మన్నించయ్యా అని ఆయన రక్తం దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరితే, నువ్వు సరి చేసుకునే మనసు ఉంటే ఆయన క్షమిస్తాడు. తర్వాత మంచి పదార్థాలన్నీ నీ కొరకు సిద్ధం చేస్తాడు. దాచిన సిద్ధపరిచిన మేలులు మీరు అనుభవించి దైవజనులకు వారసులై అభివృద్ధి పొందుదురుగాక.
పరిశుద్ధుడను ప్రేమముడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు బిడ్డలను దీవించండి, రెక్కల నీడలో భద్రపరచండి. అడిగిన దానికంటే అద్భుతాలు చేయండి. ఉన్నత అనుభవాలతో బిడ్డలను జీవింపచేయమని ఇటు ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు. పిల్లల మీద చేతులు ఉంచండి. పిల్లలకు భవిష్యత్తు కలగాలి, కుటుంబాలు ఆశీర్వదించబడాలి, రక్షణ కలగాలి, పవిత్రమైన జీవితం ఉండాలి, ప్రార్థనా జీవితంలో వర్ధిల్లాలి. కష్టార్జితాన్ని దీవించండి. ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపారం, చేతి పని, కూలి పని దీవించండి. పిల్లల చదువులు, వివాహాలు, ఉద్యోగాలలో కార్యం చేయండి. సంతానం లేని వారికి సంతానమును, పెద్దలకు మంచి ఆరోగ్యమును, కృపగలిగి వర్ధిల్లే కార్యం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.